పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? ఇప్పటి వరకు పరోక్షంగా ఉన్న గల్ఫ్ దేశాలు ఎందుకు నేరుగా యుద్ధ రంగంలోకి దిగుతున్నాయి? అమెరికా ఇరాన్ పోర్లో చిన్న దేశాలు చిక్కుకుపోవడానికి అసలు కారణమేంటి? ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత్పై కూడా ప్రభావం చూపనున్నాయా? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమాసియా మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణలు మాత్రమే ఈ ప్రాంతాన్ని అశాంతికి గురిచేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు క్రమంగా మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగుతున్నాయి. ఇంతకాలం అమెరికాకు సైనిక స్థావరాలిచ్చి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకుండా దూరంగా ఉన్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు తమ భద్రత కోసమే ఆయుధాలు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పశ్చిమాసియాలో ఒక ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య శత్రుత్వం కొత్తది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విభేదాలు ఇటీవల మరింత తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలను ఇరాన్ ప్రత్యక్ష లక్ష్యాలుగా మార్చడం ఈ ఘర్షణలో కీలక మలుపు. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ, జోర్డాన్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉండడంతో ఇరాన్ దృష్టిలో ఇవి అమెరికా వ్యూహంలో భాగస్వాములుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా అమెరికాపై దాడి చేయడం కంటే ముందుగా ఆ స్థావరాలపై లేదా వాటికి మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తోంది. తాజా పరిణామాల్లో బహ్రెయిన్, కువైట్ వైమానిక దళాలు ఇరాన్లోని డ్రోన్ కేంద్రాలు, క్షిపణి నిల్వలపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇది అత్యంత కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దేశాలు తమ భూభాగాన్ని మాత్రమే అమెరికా వినియోగించుకునేలా అనుమతించాయి. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా వైమానిక దాడుల్లో పాల్గొనడం ద్వారా తమ వైఖరిలో పెద్ద మార్పును చూపించాయి. యుఏఈ గూఢచారి సమాచారాన్ని అందించడం ద్వారా సహకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా తొలుత ఈ కూటమిలో భాగంగా కనిపించిన తరువాత పరిస్థితిని పరిశీలిస్తూ కొంత వెనక్కి తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దేశాలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి అనే ప్రశ్నకు సమాధానం భద్రతలోనే ఉంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు పదే పదే తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోవడం, అమెరికా స్థావరాలపై దాడులు జరగడం, తమ ప్రజల్లో భయాందోళనలు పెరగడం వంటి అంశాలు గల్ఫ్ దేశాలను ఆందోళనకు గురిచేశాయి. చిన్న దేశాలైనా తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ప్రతిస్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మరోవైపు ఈ దేశాలకు ఉన్న పెద్ద బలహీనత కూడా బయటపడుతోంది. గల్ఫ్ దేశాల వైమానిక దళాలు పూర్తిగా ఆధునిక సాంకేతికతపై ఆధారపడి ఉన్నప్పటికీ వాటి నిర్వహణ, ఆయుధ సరఫరా, శిక్షణ, గూఢచారి వ్యవస్థలు ఎక్కువగా అమెరికా, పాశ్చాత్య దేశాల సహకారంపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే ఈ దేశాలు స్వతంత్రంగా పెద్ద యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే సామర్థ్యం పరిమితంగానే ఉంటుంది. అందుకే అమెరికాతో భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం వాటికి కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ అక్కడ వాణిజ్య నౌకలను అడ్డుకోవడం, తన ప్రభావాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అంశం. ఈ మార్గంలో అస్థిరత పెరిగితే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. చమురుపై ఆధారపడిన అనేక దేశాలు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోవైపు యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇరాన్ మద్దతు పొందుతున్న హూతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నారు. దీనికి ప్రతిగా సౌదీ అరేబియా యెమెన్లోని హౌతీ స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఒకే సమయంలో రెండు యుద్ధ రంగాలు ఏర్పడ్డాయి. ఒకటి అమెరికా ఇరాన్ ఘర్షణ, రెండోది సౌదీ అరేబియా హౌతీ పోరు. ఈ రెండు పరస్పరం అనుసంధానమై ఉండడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ యుద్ధంలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రత్యక్షంగా అమెరికాతో యుద్ధం చేయడం కంటే అమెరికా మిత్ర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అమెరికా కూడా తన సైనిక ఉనికిని తగ్గించే పరిస్థితుల్లో లేదు. ఫలితంగా గల్ఫ్ దేశాలు రెండు వైపులా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు అమెరికా భద్రతా హామీలు, మరోవైపు ఇరాన్ బెదిరింపులు. ఈ రెండు మధ్య సమతుల్యత సాధించడం వాటికి పెద్ద సవాల్గా మారింది. ప్రపంచ దృష్టిలో ఈ పరిణామాలు కేవలం ప్రాంతీయ ఘర్షణలు మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరా, సముద్ర రవాణా, పెట్టుబడులు, విదేశాంగ సంబంధాలపై కూడా ఇవి ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాలకు చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. చమురు ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. భారత్ కోణంలో చూసినా ఈ పరిస్థితి అత్యంత ప్రాధాన్యమైంది. భారత్కు అవసరమైన ముడి చమురులో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. లక్షలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
అక్కడ పరిస్థితులు మరింత దిగజారితే భారతీయుల భద్రత, విదేశీ మారకద్రవ్యం, ఇంధన దిగుమతులు, వాణిజ్యం వంటి అనేక అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే భారత్ ఇప్పటి వరకు సమతుల్య విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తూ అన్ని దేశాలతో సంబంధాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన 6 నెలల తర్వాత పరిస్థితులు కొత్త దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పరోక్షంగా మాత్రమే ప్రభావితమైన గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధ చర్యల్లో పాల్గొనడం ఒక పెద్ద మార్పు. ఇది ప్రాంతీయ యుద్ధాన్ని మరింత విస్తరించే అవకాశాలను పెంచుతోంది. ఒక దేశంపై జరిగిన దాడి వెంటనే మరో దేశం ప్రతీకార చర్యలకు దారితీస్తుండటంతో ఈ ఘర్షణను నియంత్రించడం అంత సులభం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చివరికి చూస్తే పశ్చిమాసియా మళ్లీ ప్రపంచ శాంతికి అతిపెద్ద సవాల్గా మారుతోంది. చిన్న దేశాలు కూడా ఇప్పుడు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, హౌతీ తిరుగుబాటుదారులు, ఇలా అనేక శక్తులు ఒకే వేదికపై తలపడుతున్న ఈ పరిస్థితి ఎప్పుడు పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందో అన్న ఆందోళన అంతర్జాతీయ సమాజంలో పెరుగుతోంది. దౌత్య చర్చలు ఫలించకపోతే ఈ సంక్షోభం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, అంతర్జాతీయ రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాన్ని కొట్టిపారేయలేం.